కాలేజీలో డ్యాన్స్ కాంపిటీషన్ మొదలవడంతో మ్యాడీ శ్రీలక్ష్మి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అది చూసిన త్రిష అక్కడికి వచ్చి శ్రీలక్ష్మిని చూసి పగలబడి నవ్వుతుంది. ఇది అసలు డ్యాన్స్ అంటారా అని ఎగతాళి చేస్తుంది. ఊరిలో వేసే కుప్పి గంతులు ఇక్కడ వేస్తే కుదరదని హేళన చేస్తుంది. అసలు నాది విక్రమ్ జోడి చూసి నువ్వు సగం చచ్చిపోతావని అంటుంది. మేము చేసే డ్యాన్స్ చూసి నీకు కళ్ళు తిరగడం ఖాయమని చెప్తుంది త్రిష. దీనికి శ్రీలక్ష్మి కూడా ఆమెకు గట్టిగా బదిలిస్తుంది. అసలు ఇప్పటి వరకు నేను అసలు డ్యాన్సే చేయలేదని, మ్యాడీతో కాస్త చనువుగా కలిసి ఉండే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నానని అంటుంది. రేపు అసలు సిసలు డ్యాన్స్ స్టేజ్పై చూస్తావని సవాల్ విసురుతుంది శ్రీలక్ష్మి. నువ్వే కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. అసలు నాది మ్యాడీ జోడి చూసి నీ గుండె జారిపోయే ప్రమాదం ఉందని చెప్తుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి నీకు మైకం వచ్చి పడిపోయే ప్రమాదం ఉందని అంటుంది. అయినా ఈ డ్యాన్స్ కాంపిటీషన్లో నువ్వు ఓడిపోవడం ఖాయమని, అయినా నీకు డబ్బులు రావని ఏం బాధపడొద్దని త్రిష అంటుంది. మేము గెలుచుకున్న ప్రైజ్ మనీ నీకు ముష్టి వేస్తామని అంటుంది త్రిష. అసలు నువ్వు గెలిచినప్పుడు సంగతి కదా అని శ్రీలక్ష్మి కౌంటర్ ఇస్తుంది. నువ్వు నా మీదున్న కోపంతో డ్యాన్స్ చేస్తున్నావని, నేను ఓ మంచి సంకల్పంతో ఆడుతున్నానని శ్రీలక్ష్మి అంటుంది. ఎవరి దయా దాక్షణ్యాలపై నేను ఆధారపడనని, ఖచ్చితంగా ఈ డ్యాన్స్ కాంపిటీషన్ గెలిచి ప్రైజ్ మనీ తీసుకుంటానని సవాల్ విసురుతుంది శ్రీలక్ష్మి. ఇక మరోవైపు కాలేజీలో డ్యాన్స్ కాంపిటీషన్కి సమయం అవడంతో అందరూ టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ వాళ్ళ ఇంట్లోనూ అందరూ తీక్షణంగా డ్యాన్స్ ప్రోగ్రాం వీక్షిస్తూ ఉంటారు. తొలి రౌండ్లో త్రిష విక్రమ్ వచ్చి దుమ్ము రేపిపోతారు. ఆ తర్వాత మ్యాడీ శ్రీలక్ష్మి జోడి వస్తారు. హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉండి టీవీ చూస్తున్న గోపి మ్యాడీని చూడగానే గుర్తుపట్టి సింధు జాక్షిని గట్టిగా పిలుస్తాడు. విసుకుంటూ అక్కడికి వచ్చిన సింధు ఏంటని నిలదీస్తుంది. టీవీలో మీ తమ్ముడు మా చెల్లి కలిసి డ్యాన్స్ చేస్తున్నారని చెప్తాడు. అది చూసి సింధు వీడికి ఏం పిచ్చి పట్టిందని, ఆ ఎర్ర బస్తో కలిసి డ్యాన్స్ ఎందుకు చేస్తున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. కాసేపటికి వాళ్ళ తమ్ముడు డ్యాన్స్ ఇరగదీస్తుండడంతో విజిల్స్ వేసి ఎంకరేజ్ చేస్తుంది. తొలి రౌండ్ పూర్తి అవ్వగానే జడ్జీలు ఎలిమినేషన్ మొదలు పెడతారు. మొదటి 4 జంటల్లో 2 జంటలు ఎలిమినేట్ కాగా త్రిష విక్రమ్తో పాటు మ్యాడీ లక్ష్మి జంట తర్వాత రౌండ్లకు వెళ్తాయి. నాది పల్లెటూరు డ్యాన్స్ అని ఎగతాళి చేసిన మీతోనే నేను పోటీకి వచ్చానని మహాలక్ష్మి త్రిషతో అంటుంది. ఇక ఈ రౌండ్లో నిన్ను ఓడించి విజయం సాధిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీలక్ష్మి. అనవసరంగా లక్ష్మితో ఛాలెంజ్ చేసి తప్పు చేశావేమోనని త్రిష ఫ్రెండ్స్ అంటారు. ఆ ఎర్ర బస్సు గెలిచినా గెలిచేలా ఉందని, దాని కాన్ఫిడెన్స్ చూస్తే భయమేస్తుందని అంటారు. నువ్వు అంటే చాలు అది స్టేజ్ పైకి రాకుండా మేము చూసుకుంటామని అంటారు. లేదని అది ఖచ్చితంగా డ్యాన్స్ చేయాలని, కానీ గెలవకూడదని త్రిష అంటుంది. ఇప్పుడు దాని కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తే చాలని అదే ఓడిపోతుందని చెప్తుంది. ఇంతలో విక్రమ్ అక్కడికి రాగా నువ్వు వెళ్ళి ఇప్పుడు శ్రీలక్ష్మికి నీ ప్రేమ గురించి చెప్పమని అంటుంది త్రిష. ఇది సరైన టైం కాదనుకుంటా అని విక్రమ్ అంటాడు. ఇప్పుడైతేనే శ్రీలక్ష్మి ఎవరికి చెప్పలేదని, ఇదే మంచి సమయం అని చెప్పి రెచ్చగొట్టి విక్రమ్ని శ్రీలక్ష్మి ఉన్న గదిలోకి పంపుతుంది త్రిష. మరి ముందు ముందు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.